మరి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కానప్పుడు అమ్మాయి ఎందుకు పరారైపోయింది? పరారైగానే లాయరు ఆ అమ్మాయికి బెయిల్ ఇవ్వమని ఎందుకు అడుగు? 2 నెలల ప్రెగ్నెన్సీ అని ఎందుకు చెప్పాలి? ఈ అమ్మాయి నిజంగా తప్పు చేయలేదు, ధైర్యంగా నిలబడి వాదించచ్చు కదా. ఫ్రెండ్స్, మహారాష్ట్రలోని నాసిక్ లో టీసీఎస్ కంపెనీలో జరిగిన ఘోరమైన విషయాలు మనందరికీ వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ 8 మంది అబ్బాయిల్ని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పడేశారు. అయితే వీళ్ళు కాక ఇంకొక ప్రధాన పాత్రలో ఒక లేడీ మనకి వెలుగులోకి వచ్చిందని. ఆమె నిధాక. ఈమె హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంది. అయితే ఈ 9 మంది ఆడవాళ్ళు మానసికంగా శారీరకంగా చాలా అగత్యాలు గురయ్యి పాపం వెళ్లి ఆ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో ఈ నిధాకానికి కంప్లైంట్ ఇచ్చారు. ఇస్తే ఆమె ఏమందంటే ఈ కార్పొరేట్ ప్రపంచంలో ఇవన్నీ కామన్ యా, తప్పేంటి అని మాట్లాడేసరికి వాళ్ళు పాపం షాక్ అయ్యారు అనమాట. అంటే ఏంటి ఈవిడ ఇలా మాట్లాడుతోంది, మాకు ఇలా జరిగిందని చెప్పినా పట్టించుకోవట్లేదని చెప్పేసి పాపం బాధగా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళల్లో ఒక అమ్మాయి ఏం చేసిందంటే ఊరుకోకుండా ధైర్యం తెచ్చుకుని పోలీసుకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. ఏమనంటే మమ్మల్ని ఈ విధంగా టార్చర్ చేశారండి అని కంప్లైంట్ ఇచ్చింది. ఎప్పుడైతే ఈ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందో మిగతా 8 మంది ఉన్నారు కదండి, ఆ 8 మంది ఆడవాళ్ళు కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఇవ్వంగానే పోలీసులు ఏం చేశారంటే ఇమ్మీడియట్లీగా ఆ 8 మంది యువకుల్ని తీసుకెళ్లి జైల్లో పెట్టేసిన తర్వాత అయితే పెట్టేసి ఏం చేసింది, తన పేరు బయటపడిపోతుందని చెప్పేసి భయపడిపోయి వెంటనే పరారైపోతే ఈ అమ్మాయి తరఫున లాయర్ ఏం చేశాడంటే ఆమెకి 2 months ప్రెగ్నెన్సీ, ఖచ్చితంగా బెయిల్ కావాలని ముందుగానే బెయిల్ తిరగడం మొదలుపెట్టాడు. అయితే అసలు ఈ 8 మంది అబ్బాయిలు ఈ అమ్మాయిని ఎంత టార్చర్ చేశారంటే మానసికంగా శారీరకంగా వాళ్ళని బాగా అగాత్యానికి గురి చేశారు, మానసికంగా టార్చర్ చేశారు. ఏ విధంగా అంటే హిందూ దేవాలయాల దేవుళ్ళు వేస్ట్, మీరు మా దేవుడే గొప్పవాడు, మీరు మా మతంలోకి వచ్చేయాలని వాళ్ళ మతంలోకి మార్చేయడం, వాళ్ళ పేర్లు మార్చేయడం, బ్రీఫ్ తిరమని బలవంతం చేయడం, ఇలా టార్చర్ మీద టార్చర్ చేస్తే చాలా హింసకు గురి చేశారు అనమాట. అవన్నీ పాపం వాళ్ళు భరించి చివరికి పాపం హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కి వెళ్తే మనకి న్యాయం జరుగుతుందని చెప్పేసి వెళ్ళారు. కానీ ఆమె ఇలా మాట్లాడేసరికి ఏం చేసేది లేక ధైర్యం తెచ్చుకుని పోలీస్ కంప్లైంట్. అయితే ఈ టీసీఎస్ కంపెనీ యాజమాన్యం ఆ నాసిక్ లోని టీసీఎస్ కంపెనీ వర్క్ చేసే వాళ్ళందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేసింది. అసలు యాక్చువల్ గా ఈ కాల్ సెంటర్ లో పనిచేసే వాళ్ళు చాలా ఇల్లు గడవక, లేకపోతే కుటుంబ బాధ్యతల వల్ల, లేకపోతే ఇంటికి వాళ్ళే పెద్ద అనుకోండి, కంపల్సరిగా ఉద్యోగం కావాలి, కుటుంబాన్ని నడపాలి. అందుకనే పాపం కష్టమైన సుఖమైన అలాంటి కాల్ సెంటర్స్ లో పనిచేస్తూ ఉంటారు. అయితే ఈ నిధాకార కుటుంబ సభ్యులు కొత్త మలుపు తిప్పారండి. ఏంటంటే మా అమ్మాయి టీసీఎస్ లో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో పనిచేయట్లేదు, వాళ్ళలాగే ఉద్యోగం చేసుకునే అమ్మాయి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కాదని చెప్తున్నారు. మరి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కానప్పుడు అమ్మాయి ఎందుకు పరారీలో ఉంది? ముందుగానే లాయరు ఆ అమ్మాయికి బెయిల్ ఇవ్వమని ఎందుకు అడుగుతున్నాడు? 2 నెలల ప్రెగ్నెన్సీ అని ఎందుకు చెప్పాలి? ఈ అమ్మాయి నిజంగా తప్పు చేయలేదు, ధైర్యంగా నిలబడి వాదించచ్చు కదా. లేదు కదా, మరి ఎందుకు పారిపోయింది అంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా తప్పు చేసింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏంటంటే కవర్ చేస్తున్నారు. అసలు ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయండి. మొన్న డాక్టర్స్, ప్రాణం పోయాల్సిన డాక్టర్సే ప్రాణాలు తీసేందుకు సిద్ధపడ్డారు. అంత మునుపు బాంబులు పెట్టి చాలా మందిని చంపేశారు. ఇప్పుడు ఈ విధంగా ఎప్పుడు వాళ్ళు టార్చర్ పెడుతూనే ఉంటారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం, తర్వాత ఇలాంటి అనాలిసిస్ కోసం నా ఛానల్ ని మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.